అసెంబ్లీకి రావద్దని జీవో ఇస్తే 6 నెలల తర్వాత అసెంబ్లీకి జరిగిన ఎన్నికలలో చంద్రబాబు నాయుడు గారికి ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఏ ఫలితాన్ని ఇచ్చిండ్రో ఈ రోజు చంద్రశేఖరరావు గారు తీసుకొచ్చినటువంటి జీవో నెంబర్ 53 తర్వాత తెలంగాణ రాష్ట్ర ప్రజలు 2023లో కూడా చంద్రశేఖరరావు గారికి అట్లాంటి ఫలితాన్ని ఇస్తారు. చివరి ఒక మాట కేంద్ర మంత్రి గారు మాట్లాడినాక నేను మాట్లాడడం సమంజసం కాదు. బట్ ఏడవ నిజాం నవాబు తెలంగాణ రాష్ట్రాన్ని ఇస్తున్నటువంటి సందర్భంగా ఒక చిట్ట చివరి చట్టాన్ని జీవోని ఇచ్చిండు. యాక్ట్ నెంబర్ 53 జీవో నెంబర్ 53 గెజిట్ ఏ నిషాన్ అనే రూపం లోపల దానికో చట్టం పేరు పెట్టి చిట్ట చివరి గస్తీ నిషాన్, ఆ చట్టం పేరు గస్తీ నిషాన్. యాక్ట్ నెంబర్ 53 ఏడవ నిజాం నవాబు ఇచ్చినటువంటి ఆ జీవో, ఆ చట్టం ఆ నిజాం నవాబ్ కి చరమగీతం పాడితే ఆ చట్టం నెంబర్ 53 అయితే ఈ చంద్రుడు ఇచ్చినటువంటి 8వ నిజాం నవాబ్ తన చరమగీతానికి తన పాలనకి చివరి రోజుల్ని లెక్కిస్తూ జీవో నెంబర్ 51 ఇచ్చిందని భారతీయ జనతా పార్టీ మేము భావిస్తా ఉన్నాం. కాబట్టి మంత్రి గారు మాట్లాడినారు, చాలా విషయాన్ని క్లారిఫై చేసినారు. ఇంకా ఎందుకంటే ఎక్కువ అంశాల లోపల ఈ కేసీఆర్ గారి గురించి మనం మాట్లాడుకుంటే ఇబ్బంది అనిపిస్తుంది. ఒక మాట చివరిగా చెప్తా. కేసీఆర్ గారు అబద్ధాలు ఎట్లా మాట్లాడతారు, కేటీఆర్ గారు అబద్ధాలు ఎట్లా ప్రజెంట్ చేస్తారు. సార్ ఒక అబద్ధం ఆడితే కొడుకు 10 అబద్ధాలు ఆడుతూ ఉంటాడు. బాప్ 1 నెంబర్ అయితే బేటా 10 నెంబర్ అన్నట్టు అబద్ధాలు మాట్లాడుతూ ఉంటారు. కేసీఆర్ గారు నిన్న బ్లేటెంట్ గా ప్రపంచం అంతా చూస్తుండగా తెలంగాణ ఉద్యమం నడిచేటప్పుడు నేను పాట రాసిన అని చెప్పిండు సార్. ఏ పాట అన్నది చూడు చూడు నల్లగొండ అని కేసీఆర్ రాసిందంట పాపం పాట. అంటే వినేటోళ్ళు ఏమనుకుంటారు, నేను ఇంత అబద్ధం ఆడొచ్చా, నేను ముఖ్యమంత్రిని అనేటువంటి స్పృహ కూడా లేకుండా చూడు చూడు నల్లగొండ అనే పాట తెలంగాణ ఉద్యమానికంటే ముందు ఇదే జిల్లాకు సంబంధించినటువంటి ఇంకో కవి ఇప్పుడు యాదాద్రి భువనగిరి నాకు నల్గొండనే కదా, బాగా నల్గొండ జిల్లా ఉమ్మడి జిల్లాకు సంబంధించినటువంటి ఓ కవి రాసిన పాటను తెచ్చి కోలాలకు సంబంధించినటువంటి కవి ఎంత గొప్పగా చెప్పిండు. నేను రాసిన తెలంగాణ జిల్లాలో నేనే రాసిన. ఇరటోళ్ళంతా ఏమనుకోవాలంటే నిజంగానే కేసీఆర్ 80,000 పుస్తకాలు చదివింది కదా, ఆ పుస్తకాలు చదివినప్పుడు ఎప్పుడైనా నేను సార్లకు అబద్ధాలు చెప్పదలుచుకోలేదు. ఎందుకంటే మీరంతా ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్ అనుకొని నేను మీకే వదిలేస్తా ఉన్నా. అది వాట్సాప్ జర్నలిజం అయితే కేసీఆర్ గారు చెప్పింది నిజమైంది. గట్లే కేటీఆర్ కూడా రోజు అదే ముచ్చట చెప్తున్నాడు. నిన్న కేసీఆర్ గారు ఇంకో అబద్ధం ఆడిండు. 100 కోట్లు పెట్టి వడ్లు కొనేందుకు పైసలు లేవు కానీ ఎమ్మెల్యేలు కొనేందుకు 100 కోట్లు యాడికేలు వచ్చినాయి అని అడిగిండు. నేను మునుగోడు కేసీఆర్ గారిని అడుగుతున్నా, ఆ ముగ్గురు స్వామిని తీసుకొచ్చినటువంటి 100 కోట్లు కేటీఆర్ గారు దాచిపెట్టిరా, స్టీఫెన్ రవీంద్ర దాచిపెట్టిండా, ముఖ్యమంత్రి గారు మీరు నిన్న హెలికాప్టర్ లో తెచ్చి మునుగోడు ఒక్కొక్క ఎమ్మెల్యేకి ఒక్కొక్క కోటి ఇచ్చి ఆ పైసలు రఘునందన్ ఎందుకు మహేష్ భగవత్ని ట్రాన్స్ఫర్ కాలేదని అడుగుతున్నాడంటే ఇగో గిన్నిగానే మహేష్ భగవత్ అనేటువంటి కమిషనర్ 6 సంవత్సరాల నుంచి ఒకే స్థానంలో కదలకుండా ఉన్నాడు. నేను అడుగుతున్న చంద్రశేఖరరావు గారిని, ఎస్ఐలను ట్రాన్స్ఫర్ చేసినావు, సిఐలను ట్రాన్స్ఫర్ చేసినావు, తహసీల్దార్లను ట్రాన్స్ఫర్ చేసినావు, ఆఖరి కానిస్టేబుల్లను కూడా ట్రాన్స్ఫర్ చేసినావు. 3 సంవత్సరాలు దాటిందని. మరి కమిషనర్ మిస్టర్ మహేష్ భగవత్ని 6 సంవత్సరాలు దాటిన మునుగోడు ఉప ఎన్నిక జరుగుతున్నటువంటి ప్రాంతంలో ఎందుకు కొనసాగిస్తున్నారు? దిస్ ఇట్సెల్ఫ్ షోస్ పోలీసు వాళ్ళని అడ్డం పెట్టుకొని ఈ ఉప ఎన్నికల్లో రేపు సాయంత్రం నేను బయటికి పోయినాక మఫ్టీలో ఉన్న పోలీసు వాళ్ళతోటి నిన్న కేసీఆర్ గారు తీసుకొచ్చినటువంటి 100 కోట్లని ఈ మునుగోడులో ఇంటింటికి మంచేందుకు కేసీఆర్ గారు కుట్ర చేసిందని నేను సూటిగా ఆరోపిస్తా ఉన్నాను. ఆయన చెప్పింది సార్, 100 కోట్లని ఆయనే చెప్పింది సార్. ఆయన చెప్పిన దాంట్లో నిన్న 100 కోట్లకే కన్ఫైన్ అయ్యింది. ఒకవేళ నేను చెప్పింది అబద్ధమైతే ముందు మీరు లైట్ డిటెక్టర్ పరీక్షకు మీరు రండి. స్టీఫెన్ రవీంద్ర, కేటీఆర్ గారు, కేసీఆర్ గారు, రఘునందన్ రావు, ఈ నలుగురం ఎక్కడంటే అక్కడ లైట్ డిటెక్టర్ పరీక్షకి ఈ రోజు రేపు మేము సిద్ధంగా ఉన్నాం. మీరు అబద్ధాలు ఆడుతున్నారా, మేము అబద్ధాలు ఆడుతున్నాం ఒకసారి చూడాలి. హూ ఇస్ మిస్టర్ స్టీఫెన్ రవీంద్ర? మేమంతా జై తెలంగాణ అన్న రోజు ఉస్మానియా యూనివర్సిటీలో తెలంగాణ బిడ్డలని చింతకవాదిన స్టీఫెన్ రవీంద్రకి ఇవాళ తీసుకొచ్చి సైబరాబాద్ కమిషనర్ గా పెట్టి నీ అడుగులకు మడుగులు ఎత్తుతుంటే
సినిమాల జాగల్ని, జర్నలిస్టుల జాగల్ని, ప్రముఖ రాజకీయ నాయకుల జాగల్ని నీ పేరు మీద పెట్టుకొని ఆఖరికి శ్మశానాలను కూడా అమ్ముకుంటుంటే బందోబస్తు పెట్టుకున్నావు స్టీఫెన్ రవీంద్ర. వీ డోంట్ హ్యావ్ కాన్ఫిడెన్స్ అండ్ స్టీఫెన్ రవీంద్ర. అందుకనే నేను కోర్టుకు పోయాను. మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే, మీకు సిబిఐ మీద విశ్వాసం లేకపోతే చంద్రశేఖర్ రావు గారు 4వ తారీఖు రోజు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి హోదాలో సిట్టింగ్ హైకోర్టు జడ్జి చేత ఈ విచారణ జరగాలని ఒక దరఖాస్తు చేయాలి. తెలంగాణ పోలీసులు, ఢిల్లీ పోలీసులు న్యాయస్థానాన్ని అయితే నమ్ముతావు కదా, చీఫ్ జస్టిస్ దగ్గరికి పోయి వంగి వంగి దండాలు పెడతావు కదా, కనబడే దేవుళ్ళుగా న్యాయమూర్తుల్ని మీరు మేము గౌరవిస్తాం కదా. మీ మీద నీకు విశ్వాసం ఉంటే ఈ 100 కోట్ల పంచాయతీని ఒక హైకోర్టు సిట్టింగ్ న్యాయమూర్తి చేత విచారణ జరిపించమని రాష్ట్ర ప్రభుత్వం తన చిత్తశుద్ధిని నిరూపించుకుంటూ 4వ తారీఖు నాడు రాష్ట్రంలో హైకోర్టులో విచారణ జరిగేటప్పుడు ఒక అఫిడవిట్ ఇవ్వాలని చెప్పి తెలంగాణ భారతీయ జనతా పార్టీ పక్షాన నేను చాలా స్పష్టంగా డిమాండ్ చేస్తూ, ఇందాక మా కిషన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి అప్లికేషన్లని మీరందరూ కూడా రేపు సాయంత్రం 5 గంటల లోపల మీ గ్రామాల్లో ఉన్నటువంటి టీఆర్ఎస్ ఎమ్మెల్యేలకి, మంత్రులకి అందజేసి అట్లీస్ట్ మునుగోడు జర్నలిస్ట్ మిత్రులకైనా ఆ డబుల్ బెడ్రూమ్లు 15 రోజులలో వస్తే నిజంగా అది ఒక 8వ వింతగా మిగులుతుందని నేనైతే భావిస్తా ఉన్నా. రిసీవ్డ్ కాపీ కూడా తీసుకుంటారు దయచేసి, ఎందుకంటే జర్నలిస్టులు ఎవరు బిల్ అవసరం లేదు, అప్లికేషనే పెట్టలేదు అంటాడు కేసు. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.